జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నూతన సంవత్సర సందర్భంగా ఆర్కే బీచ్ ఆర్టీసీ గెస్ట్ హౌస్ లో జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, ఉద్యోగులు, వివిధ అసోసియేషన్ ప్రతినిధుల సమక్షంలో నూతన సంవత్సర వేడుకలు గౌరవ ఆర్టీసీ మేనేజ్మెంట్ ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సిఆర్ దొన్నుదొర కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఆర్టీసీ విజయనగరం జోన్ ప్రగతి పదంలో ముందుండి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేటట్లు ప్రతి ఉద్యోగి ఇష్టంతో కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల జై భీమ్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ఎల్లపు రాంబాబు మాట్లాడుతూ ఆర్టీసీలో గతంలో డ్రైవర్ కొన్ని జబ్బులతో మెడికల్ అన్ఫిట్ అయిన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగం ఇచ్చేవారని, కండక్టర్లకు, మెకానిక్లు మెడికల్ అన్ఫిట్ అయితే వేరే ఉద్యోగాలు ఇచ్చేవారు కాదని నేడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి కండక్టర్లు, శ్రామికులు, మెకానికులు దీర్ఘకాలిక కొన్ని వ్యాధులతో ఉండి మెడికల్ అన్ఫిట్ అయిన వారికి కూడా వేరే ఉద్యోగాలు ఇవ్వాలని పెట్టిన అర్జీలను ప్రభుత్వం ఉత్తర్వులు ఇప్పించేటట్లు కృషి చేసిన రాష్ట్ర చైర్మన్ కొనకల నారాయణరావు గారికి, జోన్ చైర్మన్ దొన్ను దొరగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ, డిపిటిఓ, జిల్లా అధికారులు, డిపో మేనేజర్లు, జిల్లా సెక్రటరీ వై రాంబాబు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె గురయ్య తదితరులు పాల్గొన్నారు. శుభదినం. ఎందుకంటే ఈరోజు 2026 సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యంగా ఈ జోన్ 1 గౌరవనీయులైనటువంటి మరి మంజు వీరుడు, మరి పేదల పార్టీ పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతై ఏదైతే కష్టకాలంలో ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో పొలిటికల్ పవరీజ్ అనే భావజాలాన్ని ఎత్తుకొని ఈ పేద గిరిజనులకి ఈ పాఠశాల సహాయంతో సహాయం చేస్తూ ఉన్నాను. ఉపాధ్యాయుడిగా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సకల సౌకర్యాలు, ఏజెన్సీలో ఉండే సకల సౌకర్యాల నిమిత్తం పొలిటికల్ పవర్తో మరి ఈ యొక్క అరకు, ఈ యొక్క గిరిజన ప్రాంతాల్లో, ఈ తండాలలో ఆదివాసుల యొక్క కష్టాలు చూసి దీని ఒక డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తో మరి రాజకీయంగా గౌరవనీయులైనటువంటి మన దొన్ను దొరగారు మరి మొట్టమొదటగా ఈ యొక్క విజయనగరం ఆర్టీసీ జోనల్ గౌరవ చైర్మన్గా మరి నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నేడు మన జోన్ 1 గౌరవ చైర్మన్ గారు మరి చాలా పటుత్వంతో ఈ యొక్క జోన్ 1ని మా గౌరవ ఈడీ మేడం, నూతన ఈడీ మేడం గారితో సహా, అలాగే మా గౌరవ డిపిటిఓ చాలా స్పీడ్గా నెట్వర్క్ ఉన్నటువంటి అత్యంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి విశాఖపట్నాన్ని ఒక రోల్ మోడల్గా మరి గౌరవ డిపిటి గారు కూడా మన జోన్ 1 చైర్మన్ గారి ఆదేశాలతో చాలా చక్కగా ఈ ఆర్టీసీని ఈ శ్రీశక్తి పథకంలో చాలా స్పీడ్గా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఒక రోల్ మోడల్గా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చినందుకు మా గౌరవ జోన్ చైర్మన్ గారికి, అలాగే గౌరవ మేనేజ్మెంట్ వారికి కూడా మరొకసారి నేను ఈ యొక్క నూతన సంవత్సరాల సందర్భంగా ప్రతి ఒక్కరిని నేను వారికి ధన్యవాదంతో చేసుకుంటున్నాను. అలాగే నేడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ యొక్క ఆర్టీసీలపై, ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి స్థితిగతులపై, ఏదైతే గతంలో ఆర్టీసీ డ్రైవర్గా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది ఉండేది, కానీ నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆల్ ఆర్ ఈక్వల్ అనే సిస్టమ్తో ప్రతి ఎంప్లాయీ కూడా ఎవరైతే డిజబిలిటీ ఉంటుందో, ఎవరైతే డిసైజ్తో ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా చాకచక్యంగా మొన్నే రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ చైర్మన్ ద్వారా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు స్పందించి మరి ఇచ్చినందుకు ఇటువంటి జీవోల ద్వారా మళ్ళీ రీఎంప్లాయ్మెంట్ కల్పించినందుకు
మేము ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన రవాణా మంత్రులు రామిరెడ్డి గారికి, అలాగే మన రాష్ట్ర చైర్మన్ అయినటువంటి ఆర్టీ చైర్మన్ శ్రీ కొనకల నారాయణరావు గారికి ప్రత్యేకంగా మా యొక్క ఈ జోన్ 1ను మన్యం పులి మన్యం వీరుడైనటువంటి మరి మా సారు దొల్లుదార గారికి కూడా మా యొక్క జైబీఎం అసోసియేషన్ ద్వారా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నమస్కారం సార్.